హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి మ్యాచ్ నెంబర్ 23లో గుజరాత్ టైటాన్స్ అయితే రాజస్థాన్ రాయల్ అయితే తలబడబోతుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ 11 అదేవిధంగా బలాలు బలహీనత గురించి తెలుసుకుని, అదేవిధంగా ఈ మ్యాచ్లో వచ్చేసరికి మ్యాచ్ ప్రిడిక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, అయితే ప్రజెంట్ పాయింట్ పట్టుకలో చూసుకుంటే ఈ రెండు టీములు ఏ పొజిషన్లో ఉండడం జరిగినాయి, వీటన్నిటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి మరో ఇంట్రెస్టింగ్ కరమ ఫైట్కి అయితే సిద్ధమవుతుంది. గుజరాత్ టైటాన్స్తో అయితే రాజస్థాన్ రాయల్స్ అయితే తలబడబోతుంది. రెండు బలమైన జట్ల మధ్య ఈ పోరు మాత్రం అయితే చాలా అంటే చాలా ఉత్కంఠంగా జరిగే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రెండు జట్లు బలమైన బ్యాటింగ్ బలమైన బౌలింగ్ లైనప్ అయితే ఉండడం జరిగింది. మ్యాచ్ మాత్రం అయితే ఓవర్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది సాయంత్రం 7:30 అయితే మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూసుకుంటే గుజరాత్ టైటాన్స్ విషయానికి వచ్చినట్టయితే గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్లో వచ్చేసరికి ఓవరాల్గా 4 మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది. అందులో 3 మ్యాచ్లు గెలవగా ఒకే ఒక మ్యాచ్ అయితే ఓడిపోవడం జరిగింది. వరుస మ్యాచ్లతో గుజరాత్ టైటన్స్ అయితే దూసుకొని పోతుందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ పాయింట్ టేబుల్లో చూసుకుంటే గుజరాత్ టైటన్స్ 6 పాయింట్లతో అయితే సెకండ్ పొజిషన్లో అయితే కొనసాగుతుంది. నెట్ రన్ రేట్ వచ్చేసరికి +103 అయితే ఉండడం జరిగింది. మంచి రన్ రేట్తో మంచి పొజిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు గుజరాత్ టైటన్స్ మాత్రం అయితే. గత మ్యాచ్లో చూసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ పైన గుజరాత్ టైటన్స్ 7 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చేసరికి 20 ఓవర్లో 152 పరుగులు గుజరాత్ టైటన్స్ కేవలం 16.4 ఓవర్లనే లక్ష్యాన్ని అయితే ఛేదించడం జరిగింది. ఆ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ బౌలర్స్ కానీ బ్యాటర్స్ కానీ అద్భుతంగా అంటే బౌలింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా బ్యాటింగ్లో కూడా మంచి ప్రదర్శన అయితే చేయడం జరిగింది. గుజరాత్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ మాత్రం అయితే ఓవరాల్గా సమిష్టి ప్రదర్శనతోనైతే ఆ మ్యాచ్లో అయితే విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. అంతకుముందుకు వరుస 2 మ్యాచ్లో కూడా సేమ్ ఇదే పర్ఫార్మెన్స్ అయితే కనబరచడం జరిగింది. గుజరాత్ టైటాన్స్ మాత్రం అయితే భారీ విజయం నమోదు చేసిన తర్వాత ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్ అయితే తలబడబోతుంది. మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ 11లో ఏమైనా మార్పులు ఉన్నాయా లేవా అనేది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. గత మ్యాచ్లో ఏం ప్లేయింగ్ 11 ఉందో గుజరాత్ టైటాన్స్ సేమ్ అదే ప్లేయింగ్ 11తో బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. జట్టులో ఎటువంటి మార్పులు అయితే చేయబోనట్టయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. ఓవరాల్గా ఒకసారి చూసుకుంటే శుభ్మన్ గిల్, జాస్ బట్లర్, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, రూథర్ఫర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ త్రిపాఠియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ వచ్చేసరికి ప్లేయింగ్ 11లో ఉండే అవకాశం ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి ఇషాంత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ప్లేయింగ్ 11లో చూసుకుంటే గుజరాత్ టైటన్స్ మాత్రం అయితే అన్ని విభాగాలు చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా గుజరాత్ టైటన్స్ అతిపెద్ద బ్యాటింగ్ బలం అయితే ఉండడం జరిగింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తున్నారని చెప్పుకోవచ్చు. మిడిల్ ఆర్డర్ పొజిషన్లో ఉన్న బ్యాటర్లకు అసలు బ్యాటింగ్ చేసే అవకాశం కూడా కల్పించకుండా మొత్తం టాప్ ఆర్డర్ బ్యాటర్లే మ్యాచ్ని అయితే ఫినిషింగ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శుభ్మన్ గిల్ కానీ, జోస్ బట్లర్, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, రూథర్ఫర్డ్ వారికే బ్యాటింగ్ అవకాశం వస్తుంది. వీళ్ళు 5 ప్లేయర్ల మొత్తం అయితే మ్యాచ్ని అయితే ఫినిషింగ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. గత 3 మ్యాచ్ల నుంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తున్నారు. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తున్నారు. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే మహమ్మద్ సిరాజ్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో బౌలింగ్ చేయడం జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్లతోనైతే మ్యాచ్ అయితే గెలుచుకోవడం జరిగింది. అంతకుముందుకు మ్యాచ్లో కూడా మ్యాచ్ అయితే గెలుచుకోవడం జరిగింది. ప్రజెంట్ ఐపీఎల్లో వచ్చేసరికి మహమ్మద్ సిరాజ్ అయితే చాలా అంటే చాలా అక్యురేట్గా నెక్స్ట్ లెవెల్లో బౌలింగ్ వేస్తున్నారని చెప్పుకోవచ్చు. అతనితో పాటు ప్రసిద్ధ్ కృష్ణ కానీ, ఇషాంత్ శర్మ కానీ, సాయి కిషోర్, రషీద్ ఖాన్ మాత్రం అయితే బౌలింగ్ అటాకింగ్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. గతంలో కంటే గుజరాత్ టైటన్స్ మాత్రం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అవ్వడం జరుగుతుంది. మ్యాచ్లు జరుగుతున్న కొద్దీ వీళ్ళ ప్లేయర్స్లో పర్ఫార్మెన్స్ మాత్రం అయితే చాలా అంటే చాలా మెరుగుపరుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే గుజరాత్ టైటన్స్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. ఖచ్చితంగా మరోసారి సమిష్టి ప్రదర్శన రాణిస్తే మాత్రం అయితే రాజస్థాన్ రాయల్తో పైన గెలిచే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి. మరి గెలుస్తుందా లేదా ఓడుతుందా అనేది అయితే ఆ రోజు వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ అయితే మంచి ప్రదర్శన అయితే కనబరుస్తుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ సీజన్లో వచ్చేసరికి 4 మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది. అందులో 2 మ్యాచ్లు గెలిచి 2 మ్యాచ్లు అయితే ఓడిపోవడం జరిగింది. ఫస్ట్ 2 మ్యాచ్లు ఓడిపోయిన రాజస్థాన్ రాయల్స్ తర్వాత 2 మ్యాచ్లో విజయాలతోనైతే దూసుకొని పోతుందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ పాయింట్ టేబుల్లో చూసుకుంటే రాజస్థాన్ రాయల్ 4 పాయింట్లతో 7వ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. నెట్ రన్ రేట్ వచ్చేసరికి -0.18 అయితే ఉండడం జరిగింది.
ఓవరాల్‌గా చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ మాత్రం అయితే మంచి పొజిషన్‌లో ఉందని చెప్పుకోవచ్చు ప్రెజెంట్ వరకు మాత్రమైతే. గత మ్యాచ్‌లో చూసుకుంటే పంజాబ్ కింగ్స్ పైన 50 పరుగుల తేడాతోని మంచి విజయం అయితే నమోదు చేయడం జరిగింది. అంతకుముందుకు చెన్నై సూపర్ కింగ్ పైన 6 పరుగుల తేడాతోనైతే విజయం సాధించింది. వరుస 2 విజయాలతోనైతే రాజస్థాన్ రాయల్ అయితే దూసుకొని పోతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ చాలా అంటే స్టార్టింగ్‌లో 2 మ్యాచ్‌లు మైనస్‌లో అయితే ఉండడం జరిగినాయి. మ్యాచ్‌లు జరుగుతున్న కొద్దికి ప్లేయర్‌లో పర్ఫార్మెన్స్ అయితే ఇంప్రూవ్‌మెంట్‌తో పాటు సమిష్టి ప్రదర్శన అయితే రాణిస్తామని చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్‌లో గానీ, ఇటు బౌలింగ్‌లో గానీ ప్లేయర్స్ అయితే చాలా అంటే చాలా మెరుగు వరకైతే పర్ఫార్మెన్స్ కనబరుస్తున్నాయి కాబట్టి వరుస 2 విజయాలైతే నమోదు చేసిందని చెప్పుకోవచ్చు. అయితే భారీ విజయం తర్వాత ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ వచ్చేసరికి గుజరాత్ టైటాన్స్‌తోనైతే తలపడబోతుంది. మరి ఈ మ్యాచ్‌లో వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది? ఏ విధంగా ఉంటుంది? ఏమైనా మార్పులు చేసే అవకాశం ఉన్నాయా? లేవా? అనేది అయితే ఒకసారి చూసుకుంటే ప్లేయింగ్ 11లో చూసుకుంటే ఎటువంటి మార్పులు లేకుండానే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది రాజస్థాన్ రాయల్స్ మాత్రం అయితే. ఓవరాల్‌గా ప్లేయింగ్ 11లో చూసుకుంటే యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురైల్, ఇట్మాయర్, వసింధు అసరంగా, జోప్రా ఆర్చర్, మహేక్ తీక్షణ, సందీప్ శర్మ, యజ్వేందర్ సింగ్తో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసరికి కుమార కార్తికేయ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్‌గా ప్లేయింగ్ 11లో చూసుకుంటే బలమైన బ్యాటింగ్ లైనప్‌తో పాటు బలమైన బౌలింగ్ లైనప్ అయితే ఉండడం జరిగింది. బ్యాటింగ్ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ కూడా అంతే రేంజ్‌లో స్ట్రాంగ్‌గా ఉండడం జరిగింది. గత మ్యాచ్‌లో చూసుకుంటే యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ మంచి ప్రదర్శన అయితే కనబరచడం చెప్పుకోవచ్చు. అంతకుముందు మ్యాచ్‌లో నితీష్ రాణా గానీ, రియాన్ పరాగ్ గాని, ధ్రువ్ జురైల్ గానీ, ఇట్మాయర్ గానీ మంచి బ్యాటర్లు అయితే మంచి ప్రదర్శన అయితే కనబరుస్తున్నారు. ఓవరాల్‌గా టాప్ ఆర్డర్‌తో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ మాత్రం అయితే రాజస్థాన్ రాయల్స్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. వీళ్ళు 6 ప్లేయర్లు మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు కాబట్టి మన రాజస్థాన్ రాయల్స్ అయితే వరుస విజయాలతోనైతే దూసుకొని పోతుంది. బ్యాటింగ్‌లో వచ్చేసరికి ప్లేయర్స్ ఎంత మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నారో బౌలింగ్ వచ్చేసరికి సేమ్ అదే విధంగా అయితే పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తున్నారు. ముఖ్యంగా సందీప్ శర్మ కానీ, జోప్రా ఆర్చర్ కానీ, మహేక్ తీక్షణ కానీ, వసింధు అసరంగా కానీ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అయితే రాణించడం జరుగుతుంది. అటు బ్యాటింగ్‌లో కానీ, బౌలింగ్‌లో కానీ పెద్దగా రాజస్థాన్ రాయల్కి అయితే లోపాలు అయితే కనిపించటం లేదు. వసింధు అసరంగా అదేవిధంగా జోప్రా ఆర్చర్ ఆల్రౌండర్ పొజిషన్‌లో కొంచెం ఆడనీకైతే ఇబ్బంది పడుతున్నారు బ్యాటింగ్ పొజిషన్‌లో. కాకపోతే వీళ్ళు బౌలింగ్ పొజిషన్‌లో వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఉండడం జరిగింది. ఓవరాల్‌గా ప్లేయింగ్ 11 మాత్రం అయితే రాజస్థాన్ రాయల్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. పెద్ద లోపాలు అయితే కనిపించటం లేదు. ఓవరాల్‌గా 2 టీంలు కంపేర్ చేసుకుంటే 2 టీంలు అయితే సమతూకంతో అయితే ఉండడం జరిగింది. 2 టీముల్లో చూసుకుంటే బలమైన బ్యాటింగ్ ఉంది, బలమైన బౌలింగ్ ఉండడం జరిగింది. 2 టీముల మధ్య ఈ పోరు మాత్రం అయితే చాలా అంటే చాలా ఓవరావర్గా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఈ పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి పిచ్ మాత్రం అయితే పూర్తిగా బ్యాటింగ్కి అయితే చాలా అనుకూలంగా అయితే ఉండబోతున్నట్లయితే పిచ్ రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి. గత మ్యాచ్లో చూసుకుంటే 180 నుంచి 200 వరకు అయితే స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. గత మ్యాచ్లో కూడా సేమ్ ఇదే విధంగా అయితే రన్స్ అయితే రావడం జరిగినాయి. సేమ్ ఇదే పిచ్ పైన మరోసారి జరుగుతుంది కాబట్టి ఈజీగా ఈ మ్యాచ్లో కూడా 180 నుంచి 200 పైగా స్కోర్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పిచ్ పైన వచ్చేసరికి టాస్ మాత్రం అయితే కీలకంగా అయితే ఉండకపోవచ్చు. బ్యాటింగ్ చేసినా కానీ బౌలింగ్ చేసినా కానీ సేమ్ ఒక్కో విధంగా అయితే ఫలితాలు అయితే ఉండబోతున్నాయి. ఎవరు హైయెస్ట్ స్కోర్ చేస్తే వాళ్ళకే గెలుపు అవకాశాలు అయితే ఉండబోతున్నాయి ఈ పిచ్ పైన వచ్చేసరికి. ఓవరాల్‌గా మాత్రం అయితే పిచ్ రిపోర్ట్ ఈ విధంగానే ఉండబోతుంది. మరి పిచ్ పైన గెలిచేది ఎవరు అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అదేవిధంగా మ్యాచ్ ప్రిడిక్షన్ విషయానికి వచ్చినట్లయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి గుజరాత్ టైటాన్స్ పైన రాజస్థాన్ రాయల్స్ అయితే అద్భుతమైన విజయం సాధిస్తున్నానైతే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది మాత్రమైతే కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.